ఒక వ్యక్తి సన్యాసి దగ్గరికి వెళ్లి, స్వామి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అనగానే, సరే నాయనా చెప్పు అని అన్నాడు ఆ సన్యాసి. అప్పుడు ఆ వ్యక్తి, ఏం పని జరగకపోయినా, మంచి జరిగినా లేదా చెడు జరిగినా నీ కర్మ వల్లే జరిగింది అంటారు కదా స్వామి, కర్మ అంటే ఏమిటి స్వామి అని అడిగాడు అతను. అప్పుడు సన్యాసి, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. కర్మ అంటే పని అనే అర్థం. అంటే నువ్వు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేసిన ప్రతి పనిని కూడా కర్మ అని అంటారు. కర్మ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మానసిక కర్మ, శారీరక కర్మ, మంచి కర్మ, చెడు కర్మగా చెప్పవచ్చు. మానసిక కర్మ అంటే మనస్సు, బుద్ధి ఈ రెండింటిని వాడి చేసే కర్మ. శారీరక కర్మ అంటే మన శరీరాన్ని ఉపయోగించి చేసే ప్రతి కర్మను కూడా శారీరక కర్మ అంటారు. మంచి కర్మ అంటే ధార్మిక భావంతో ఎదుటివారికి మనం చేసే సహాయం, సేవ, ధార్మికంగా ఆర్జించిన ధనం, ఎదుటివారికి హాని కలిగించకుండా చేసే పని, ఇవన్నీ మంచి కర్మల కిందకి వస్తాయి. చెడు కర్మ అంటే ధర్మబద్ధంగా కాకుండా ఎదుటివారికి హాని కలిగించైనా మనం బాగుండాలని చేసే కర్మ. ధర్మబద్ధంగా కాకుండా ధనాన్ని ఆర్జించడం కూడా దీని కిందకి వస్తుంది. నువ్వు మానసికంగా లేదా శారీరకంగా మంచి కర్మ చేసినప్పుడు అది తిరిగి నీకు మంచి చేస్తుంది. కాబట్టి నీకు మంచి జరిగినప్పుడు నువ్వు చేసిన కర్మ ప్రకారమే నీకు మంచి జరిగిందని చెప్తారు. అదే నువ్వు శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా చెడు చేస్తే దాని ఫలితంగా నీకు చెడు కలుగుతుంది. కాబట్టి నీకు వచ్చిన కష్టాలను బట్టి నీ కర్మ ద్వారానే నీకు ఇలా జరిగిందని అంటారు. స్వామి, నాకు తెలియకుండా నేను ఎలాంటి చెడు కర్మలు చేయలేదు, కానీ నాకు అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు స్వామి? అప్పుడు ఆ సన్యాసి, చెప్తాను విను. కర్మ నువ్వు చేస్తావు కాబట్టి నిన్ను కర్త అని అంటారు. దాని ఫలితాన్ని ఇచ్చే దేవుణ్ణి కర్మఫలదాత అంటారు. కానీ ఇప్పుడు అంటే ఈ జన్మలో నువ్వు మంచి కర్మలు చేస్తుండొచ్చు, కానీ ఇంతకు ముందు జన్మలో నువ్వు చెడు కర్మ చేసిండొచ్చు కదా. స్వామి, నేను ముందు జన్మలో మంచి కర్మ చేశాను, చెడు కర్మ చేశాను, నాకెలా తెలుస్తుంది స్వామి అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు మంచి కర్మ చేశావో చెడు కర్మ చేశావో దేవుడు గమనించి దాని ఫలితాన్ని ముందుగానే రచించి ఉంటాడు. దేవుడు 3 భాగాలుగా కర్మను విభజించి పెట్టి ఉంటాడు. అవి ఏమిటంటే పారద కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. అవంటే ఏంటి స్వామి? అదే చెప్తాను విను. పారద కర్మ అంటే ముందు జన్మలో లేదా గత జన్మలో చేస్తున్న కర్మ. ఇది ఇప్పుడు ఈ జన్మలో నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు జన్మలో వచ్చే చెడు ఫలితాలు, కష్టాలు, అనారోగ్యాలు మొదలైన రూపంలో ఇవి వస్తుంది. సంచిత కర్మ అంటే ఈ కర్మకు కూడా గతంలో చేసుకుని ఉంటాం, కానీ ఈ జన్మకు మాత్రం ఇది ఇంకా అనుభవంలోకి రాకుండా ఉంటుంది. మిగిలినది ఆగామి కర్మ. ఇవి భవిష్యత్తులో మనం చేసుకునే కర్మ ఆధారంగా వచ్చే కర్మ ఫలితం. మరి వీటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి స్వామి అని అడిగాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ సన్యాసి, చెప్తాను విను. పారద కర్మ గతంలో నువ్వు చేసిన కర్మ. దీనికి మనం మార్చలేము. ఎందుకంటే ఈ కర్మ నువ్వు ఇంతకు ముందే చేశావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయితే నువ్వు గతంలో చేసిన ఎలాంటి చెడు కర్మల పైన నువ్వు పశ్చాత్తాపం కలిగి దేవునితో క్షమాపణ చెప్పుకోవడం, దేవారాధన, ఎదుటివారికి నువ్వు చేసే సేవ ఆధారంగా దీన్ని కొంత మొత్తం తగ్గించవచ్చు. ఉదాహరణకు, నువ్వు పాము కరవాలని నీ కర్మ ఫలితం ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకుని దాని బాధ ఆధారంగా ఆ కర్మను తప్పించుకోవచ్చు. సంచిత కర్మ ఇది ఈ జన్మలో ఇంకా అనుభవంలోకి రాలేదు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనం, నది జలాల స్నానం, సముద్ర స్నానాలు, 10 మందికి సేవ చేయడం ద్వారా దీన్ని తొలగించుకోవచ్చు. అలాగే పశ్చాత్తాపం పొందడం ద్వారా, దేవుని అనుగ్రహం ద్వారా దీన్ని తప్పించుకునే అవకాశం ఉంది. ఆగామి కర్మ అంటే నువ్వు ఇప్పటి నుండి చేయబోయే కర్మ. దీన్ని చెడు కర్మగా మార్చుకోకుండా చేసుకుని పూర్తి అవకాశం నీ చేతిలో ఉంది. ఎందుకంటే నువ్వు ఏం చేయాలంటే చేసే ప్రతి పనిని ధర్మంగా చేస్తున్నావో లేదో, ఎదుటి వారికి హాని కలిగిస్తున్నావో లేదో అన్నది జాగ్రత్తగా చూసుకుని ధర్మబద్ధంగా జీవిస్తూ నువ్వు దీనిని నుంచి తప్పించవచ్చు. కర్మ అనేది ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అనుభవింపజేస్తుంది. నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. నువ్వు చెడు కర్మ చేసి నిన్నెవరు చూడలేదని భ్రమపడుతుంటావు, కానీ పంచభూతాలు, నవగ్రహాలు, ప్రకృతి వీటి ద్వారానే ప్రతి మనిషి కర్మను గమనిస్తుంటాడు దేవుడు. వీటిలో ఏ ఒక్కదాన్నైనా మనం బంధించగలమా? లేదు కదా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ధర్మాన్ని అనుసరిస్తూ జీవనాన్ని గడిపితే నీకు ఎలాంటి చెడు ఫలితాలు ఉండవు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నువ్వు ఎదుటివారికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయవద్దు అని చెప్పాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు మంచి జరిగినా చెడు జరిగినా నీ కర్మ వల్లే జరిగిందని ఎందుకంటారు? ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి అని ఆ సన్యాసిని నమస్కరించి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.